కాకినాడ వివేకానంద పార్కులో ఉన్న జాతీయ స్కేటింగ్ రింగ్‌కు ఏడాది పాటు నిర్వహించేందుకు బహిరంగ వేలం నిర్వహించడం జరిగిందని కమిషనర్ వెంకట్రావు తెలిపారు. ఏడాది పాటు జాతీయ స్కేటింగ్ నిర్వహణకు ఈస్ట్ కోస్ట్ కోచ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ సభ్యులు 22 లక్షలకు బహిరంగ వేలం పాటలో దక్కించుకోవడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో గురువారం వివేకానంద పార్క్ స్కేటింగ్ రింగ్‌కు బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేలం పాటలో 5గురు పాల్గొనడం జరిగిందని, బహిరంగ వేలం పాటలో 22 లక్షలకు ఈస్ట్ కోస్ట్ కోచ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ దక్కించుకోవడం జరిగిందని తెలిపారు. 20 లక్షలతో పాటు జీఎస్టీ కూడా కలిపి 14 రోజుల్లో 3 నెలలకు సంబంధించి నగదును చెల్లించాలన్నారు. కాకినాడ నగరంలో ఉన్నటువంటి స్కేటింగ్ రింక్ ఏదైతే ఉందో దాన్ని వార్షిక ప్రాతిపదికన దానిని రెంటల్కి ఇవ్వటానికని టెండర్స్ని పిలవటం జరిగింది. ఈ టెండర్స్లో నిన్న సాయంత్రం వరకు వేసినటువంటి టెండర్స్లో 5గురు పార్టిసిపేట్ చేశారు. అందులో ఒకరు సర్సి సూర్యనారాయణ అన్న ఆయన టెక్నికల్ బిడ్లో డిస్క్వాలిఫై అవటం వల్ల అతన్ని తొలగించడం జరిగింది. మిగతా 4గురు ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారు బిడ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ బిడ్డింగ్కి ఆఫర్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ బిడ్డింగ్లో హయ్యెస్ట్ బిడ్ చేసినటువంటి ఈస్ట్ గోదావరి రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు 21,75,000 రూపాయలు మరియు జీఎస్టీ అదనం, దీని మీద 18% జీఎస్టీ అదనంగా ఉంటుంది. దీనికి గాను వాళ్ళు హైయెస్ట్ బిడ్ వాళ్ళు కోట్ చేయటం వలన ఈస్ట్ గోదావరి రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్కి ఈ బిడ్ ఇవ్వటం జరిగింది. ఇది సంవత్సర కాలానికి 21,75,000 మరియు 18% జీఎస్టీ అదనంగా కూడా చెల్లించడానికి వారు బిడ్ని కోట్ చేశారు. కాబట్టి వారికి ఈ బిడ్ వారికి అవార్డు చేయడం జరిగింది. దీనిని వర్క్ ఆర్డర్ కూడా ఇష్యూ చేస్తున్నాం. 14 రోజుల్లోపు వాళ్ళు 3 నెలలకి జీఎస్టీతో కలుపుకొని అడ్వాన్స్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన వెంటనే వారికి ఈ స్కేటింగ్ రింక్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.